హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక నిన్న ఈరోజు సెలవు దినాలు కాబట్టి రైతులకైతే డబ్బులు అయితే జమ కాలేదండి. ఈ యొక్క ఏదైతే రైతు రుణమాఫీ అలాగే మనకు రైతు భరోసా డబ్బులను కూడా విడుదల చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ప్రతి రైతు ఖాతాకు ఎవరైతే ఈ యొక్క రైతు భరోసా పథకానికి ప్రజాపాలనలో భాగంగా 6 రోజుల పాటు కూడా దరఖాస్తులు చేసుకున్నారో వారందరికీ కూడా మనకి రైతు భరోసా సాయాన్ని అయితే అందించబోతున్నారు. ఈ యొక్క రైతు భరోసా సాయంతో పాటు ఇప్పటికే మనకు ఈ రైతు రుణమాఫీ కింద 2వ విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఇక 3వ విడత కూడా మొదలు కానటువంటి నేపథ్యంలో ఈ రోజు అంటే రేపు అనమాట, రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా ఈ జిల్లాల వారికి ఈ యొక్క రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయలు, ఇక రైతు రుణమాఫీ కింద 2వ విడత 1,50,000 రూపాయలు విడుదల జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారు. ఇక ఏ రైతులకు డబ్బులు పడతాయి, ఇంకా డబ్బులు పడని వారు ఏం చేయాలి, ఇక రైతు భరోసా డబ్బులు ఏ జిల్లాల వారికి ముందుగా జమ చేస్తారు అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి. చివరి వరకు చూడటమే కాకుండా ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదన్న క్యూఆర్ కోడ్, తప్పకుండా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. మీ ఫోన్పే ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా సహాయం చేయండి అన్న. దయచేసి ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు యూట్యూబ్లో ఎటువంటి డబ్బులు రావట్లేదు, నాకు వ్యూస్ లేవన్నా. మీరు చూస్తూనే ఉన్నారు, కేవలం 2,000 3,000 మంది చూస్తే డబ్బులు అయితే రావు. వ్యూస్ లక్షల్లో మిలియన్స్లో ఉంటేనే మనకు డబ్బులు అయితే వస్తాయి యూట్యూబ్ నుంచి. కావాలంటే మీరు ఎవరినైనా అడిగి కనుక్కోండి. మనకి ఇప్పుడైతే వ్యూస్ లేవు, అసలు పోవట్లేదు మన వీడియోలు, అలాగే మనకు డబ్బులు అయితే రావట్లేదన్నా. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాలాంటి వికలాంగుడికి సహాయం చేస్తే ఎటువంటి తప్పు లేదన్నా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. సహాయం చేయడానికి ముందుకు రావాలి. ఎంతో మందికి ఎన్నో రకాలుగా మీరు సహాయం చేస్తూ ఉంటారు. ఇందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని తప్పకుండా సహాయం చేయండి అన్న. మనం రోజు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను, ఎవరు కూడా సహాయం చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి అన్న. ఇక నిన్న అక్కగారు అయితే సహాయం చేశారు, మనకు 500 రూపాయలు అయితే అక్కగారు అయితే పంపించడం జరిగింది. ఆ అక్కకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటూ ఉన్నాను. దయచేసి మరింత మంది సహాయం చేయడానికి ముందుకు రావాలన్నా, ఎందుకంటే ఎటువంటి పని చేయలేనటువంటి వ్యక్తిని నేను, కాబట్టి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ యొక్క సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక సహాయం చేయడమే కాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, వెంటనే లైక్ చేసేయండి. వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, మీ దోస్తులందరికీ కూడా యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి. మీరు కూడా షేర్ చేస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది వారు కూడా తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మీరందరూ కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నాలాంటి వికలాంగుడికి తప్పకుండా మీరు ఫోన్పే ద్వారా స్కాన్ చేయండి. 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి మనకు రైతు రుణమాఫీ కింద 3 విడతల్లో రుణమాఫీ చేస్తామన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీని 3 విడతల్లో రుణాలను మాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు రైతు రుణమాఫీ అలాగే మనకు రైతు భరోసా డబ్బులను కూడా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే రైతు రుణమాఫీ కింద దాదాపు తొలి విడత 2వ విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. తొలి విడతలో 1 లక్ష రూపాయల రుణాలను మాఫీ చేయడం జరిగింది. ఇక 2వ విడతలో 1,50,000 రూపాయలను రుణమాఫీ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ 1,50,000 రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి రైతుల ఖాతాల్లోకి. ఇక ఈ 1,50,000 రూపాయల రుణమాఫీ అనేది మరొక 5 రోజుల్లో ముగుస్తుందన్నమాట. ఈ యొక్క 4 రోజుల్లో ముగుస్తుంది. ఈ 4 రోజుల్లో ముగిసిన తర్వాత మీకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది మొదలవుతుంది. అంటే ఈ 15 ఆగస్టు నుంచి కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీని విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మీకు డబ్బులు అయితే వేయబోతున్నారు. ఇప్పటికీ ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం 2 విడతల డబ్బులు అయితే జమ అయింది. ఇక 3వ విడత 15 ఆగస్టు నుంచి కూడా మొదలవుతుంది. ఈ 15 ఆగస్టు నుంచి కూడా రుణమాఫీ మొదలైన వెంటనే కూడా మనకు 16 లేదా 17 లేదా 18 తారీఖు నుంచి కూడా
రైతులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా మనకు ఏదైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా మనకు ఆయన అమలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులకు సంబంధించి ఇచ్చినటువంటి మనకు రైతు భరోసా ఏదైతే ఉందో, అంటే గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని రద్దు చేసి ఆ యొక్క రైతు బంధు పథకం స్థానంలో ఈ యొక్క రైతు భరోసాను అయితే తీసుకొచ్చారు. ఇక గతంలో కేవలం రైతు బంధు ద్వారా 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారనమాట. ఇక ఇక్కడ చూస్తే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రైతు భరోసా ద్వారా ఎకరానికి 7,500 రూపాయలను అయితే ఇస్తూ ఉన్నారు. ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందించడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్లో కూడా మనకు దాదాపు 15,000 కోట్ల రూపాయలను అయితే కేటాయించడం జరిగింది. ఇక ఈ 15,000 కోట్ల రూపాయల విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఇక మనకు తప్పకుండా ఈ నెల 18 లేదా 19 తారీఖుల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున, ఒక ఎకరం 7,500 రూపాయల నుంచి 10 ఎకరాలు 75,000 రూపాయల వరకు కూడా రైతులకు సాయాన్ని విడుదల చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఇక ఈ రైతు భరోసా డబ్బులు జమ కావాలి అంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి. ఈకేవైసీనే కాకుండా ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి. ఇక ఇవి చేసుకోవడమే కాకుండా తప్పకుండా ప్రతి రైతు కూడా మీ యొక్క ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు అనేది చేసుకోకుండా ఉంటే ఈ యొక్క పథకాలకు సంబంధించి వెంటనే కూడా దరఖాస్తు అనేది చేసుకోండి. ఈ యొక్క దరఖాస్తులు చేసుకున్నటువంటి దరఖాస్తులను పరిశీలించి అర్హుల లిస్ట్ అనేది రెడీ చేస్తున్నారు. ఇక ఈ అర్హుల లిస్టులో కనుక పేరుంటే మీకు ఈ డబ్బులు అయితే మరొక 10 రోజుల్లో విడుదల చేయబోతున్నారు. వెంటనే కూడా మీ యొక్క ఖాతాల్లోకి అయితే జమ కావడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా జమ కావడమే కాకుండా మనకు దీంతో పాటు ఈ రైతు భరోసాతో పాటు రైతు రుణమాఫీ, రైతు భరోసా, పిఎం కిసాన్, ఈ పిఎం కిసాన్ డబ్బులు కూడా జమ చేయబోతున్నారు కేంద్ర ప్రభుత్వం. మన ప్రధానమంత్రి మోదీ గారు ఇప్పటికే 17 విడతల డబ్బులను విడుదల చేశారు. ఇక ఆయన కూడా మనకు 18వ విడత డబ్బుల విడుదలకైతే రంగం సిద్ధం చేశారన్నమాట. ఈ నేపథ్యంలోనే రైతులకు వరుసగా ఒకేసారి 3 పథకాల డబ్బులను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా విడుదల చేస్తున్నాయి. వారికి డబ్బులైతే జమ కాబోతున్నాయి అన్నమాట. ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి రైతు రుణమాఫీ కింద 3 విడతల్లో 3వ విడత 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది మొదలవుతుంది 15 ఆగస్టు నుంచి. ఇక 15 ఆగస్టు తర్వాత రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 10 ఎకరాలకు 75,000 రూపాయలు అయితే జమ అవుతుంది. ఇక దాని తర్వాత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 18వ విడత 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయల మధ్యలో ఈ యొక్క డబ్బులు పడే అవకాశం ఉందని కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి. ఇదే అప్డేటు మనకు రైతులకు సంబంధించి ఈ యొక్క రైతు భరోసా, రైతు రుణమాఫీకి సంబంధించి. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేసి తప్పకుండా నాలాంటి వికలాంగుడికి మీరు 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. ప్రస్తుతానికి 10 రూపాయల నుంచి 1,000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని, విలువైన సహాయాన్ని పంపించగలరు.